పెద్దయినా ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఇప్పుడు ప్రజా భవన్ దగ్గరికి వచ్చారు మీరు. ఏదో మీ ల్యాండ్ ఏదో లిటిగేషన్లో మీ ల్యాండ్ కబ్జా పెట్టారని మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు ఏం జరిగింది చెప్పండి. అది ఎవరు పాస్బుక్లు వాళ్ళకే ఉంది. ఎవరి ల్యాండ్ వాళ్ళకి, ఎవరికి వాళ్ళే దున్నుకుంటున్నారు. చెప్పిన అది సిద్దిపేట జిల్లా జైపూర్ మండలం గజ్వేల్ తాలూకా ఇటుకాల శివారు గల భూమి, సర్వే నంబర్ 99 సర్వే నంబర్ భూమి మీది. ఎన్ని ఎకరాలది? అది 3 ఎకరాలు 18 గుంటలు. 3 ఎకరాలు 18 గుంటలు. అది పాల మీద వచ్చింది. అయితే ఏమేం చేసిండు, ఎవరి పాస్బుక్లు వాళ్ళకే ఉన్నాయి, ఎవరు వాళ్ళే దున్నుకుంటున్నారు. అమ్మిన వాళ్ళు బాలయ్య కొడుకులు 1990లో వాళ్ళ భూమి వాళ్ళే దున్నుకుంటుంటే వాళ్ళ భూమి వాళ్ళే దున్నుకుంటు కొన్నవారికి పోయి దున్నాలి కదా. జోజే భూమి కొనలా. పొరపాటున జోజే భూమి ఎంఆర్ఓ గారు రాజు మీదకి ఎక్కించారు. కొన్నవారు వాళ్ళది, కొన్నవారి భూమి వాళ్ళే దున్నుతున్నారు. నా భూమి దున్నలే, జోజే ఒక్కనాటి కూడా దున్నలే. ఇప్పుడు 70 సంవత్సరాలు నేనే దున్నుతున్నా. మన 70 ఇప్పుడు 50 100 సంవత్సరాల భూమి ఆ భూమి దున్నబట్టి పొరపాటున పడ్డది. జోజే పొరపాటున పడ్డది రాజుల మీద. అయితే రాజులు ఏం చేస్తుండు, కొడుకు చెప్పిండు, జోజన్న భూమి మా పొరపాటున నా మీద పడ్డది, నేను వాళ్ళకి పోయి నేను సంతకం చేస్తా అని చెప్పేసి జయపురం వస్తుంటే రోడ్డు మీదకి వస్తే రాజు రోడ్డు మీదకి వస్తే మొటిసిన చేస్తా. ఎంఆర్ఓ మేము పోతే ఎంఆర్ఓ ఉండి రాజుని తీసుకురా మొటిసిన అయితే రాజులు ఇంటికాడికి రోడ్డు మీదకి వచ్చిండు. కొడుకొచ్చి గుంజుకోపోయాడు. భూమి మొత్తం మాదే అని పొరపాటున పడ్డదిరా. వాళ్ళ భూమి వాళ్ళది, మనది కాదు. కొన్నవారే భూమి దుంతున్నాం కానీ జోజే భూమి మా అన్న భూమి దుంతలేం చెప్పి రాజులు అన్నాడు. మళ్ళీ ఆడి మా నాయన పోయి అడిగితే, జోజన్న నన్ను కొడుతున్నాను, నన్ను చంపుతున్నాను, నేను రాను, ఇంక్వైరీ చేపించుకొని పట్టబుక్కులు తెచ్చుకోపో, మా ఎవరు నన్ను కొడుతున్నారు, నీ దండం పెడతాను, నేను రాను. మా నాయన బతిరాడి మా నాయన బతిలి నేను రాను కొడుతున్నారు. అంతా మాదే. నేనైతే చెప్పి ఎంఆర్ దగ్గర పోతే మరి కొన్ని రోజులు అయినాక 2011 వచ్చింది. మా నాయన సాధగట్లేదు. నాయన నువ్వు సాగు బతుకున్నావు, మరి నాకు పట్ట చేయాలన్న. 2011లో గజ్వేల్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు చూపి చక్కగా మేము మా నాయన అందరం జేదపురం పోయి మా నాయన ఎమ్మరుతుడు మా నాయన సారు మా కొడుక్కి ఇట్లా మేము పట్ట చేసుకున్నాం, మేము మా రిజిస్ట్రేషన్ చేయండి. రాజులు అరే రాజుల్ని తీసుకురా, మొత్తం భూమి ఎక్కించారు, పొట్ట మొత్తం రాజుల మీదనే ఉంది, తీసుకురా వస్తే ఇంటికి వస్తే ఇక ఈ విధంగా తీసుకురాపంటే రాజు కొడుకులు అడ్డం తిరిగి రోడ్డు మీదకి పంపించి గుంజుకొని పోయారు. అలా ఉంది పరిస్థితి. అసలు మరి ల్యాండ్ ఎంత? 3 ఎకరాల 18 గుంటలు. అసలు మీరు క్లియర్గా చెప్పండి. ఇది ఇటికాల గ్రామ శివారు సర్వే నెంబర్ 99. టోటల్ ల్యాండ్ వచ్చేసి 10 ఎకరాల 15 గుంటలు అండి. 10 ఎకరాల 15 గుంటలు. సో దీంట్లో ముగ్గురం ఉన్నామండి, 3 పాలు అండి, బాలయ్య, జోజయ్య, రాజులు. అయితే ఈ బాలయ్య అనే వ్యక్తులు సంబంధించిన కొడుకులు వీళ్ళకి అమ్ముకురు, రాజులకు అమ్ముకురు. అప్పుడు ఏమైంది, వీళ్ళకి ఈ 2 ఎకరాలు కూడా యాడ్ అయిపోయి 4 ఎకరాల చిల్లర వీళ్ళకి అయిపోయింది ఇక్కడ. అయితే వీళ్ళు ఏం చేసారు, మాకు సంబంధించిన భూమి కూడా వీళ్ళకి ఎక్కిచ్చారు. ఏది మా 3 ఎకరాల 18 గుంటలు కూడా ఎక్కిచ్చారు. అదంతా కూడా తహసీల్దార్ రిపోర్టు ఎంక్వైరీలో కూడా క్లియర్ గా రాసిరండి. తహసీల్దార్ రిపోర్టే రాసిచ్చారు మొత్తం. ఏది మోకా దగ్గర నుంచి, ఏది 1964 దగ్గర నుంచి కూడా తహసీల్దార్ రిపోర్ట్ ఇది. చూడండి ఎవరెవరు భూమి ఎట్లా ఎవరెవరికి ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది ఏంటి తర్వాత వివరంగా ఉందండి. 1958 నుంచి 2018 దాకా ప్రస్తుతం చూడండి. ప్రస్తుతం ఎవరున్నారండి, చిన్న బత్తిని లాజరు, క్లియర్ గా ఉందండి. అయితే అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరు, ఇగో ఇటు చూడండి. 1368/1919 ద్వారా గ్రేగోరీ తండ్రి రాజులు గారు కొనుగోలు చేసినారు. మేము ఎవరమండి, జోజయ్యోళ్ళం. సో క్లియర్ గా అది ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ పొరపాటును సరిదిద్దుతూ క్లియర్ గా పట్టదారు పాస్ పుస్తకం ఇష్యూ చేసారు, అయిపోయింది. ఈ విధంగా మోకా పంచనామా అండి. ఇది మోకా పంచనామా అంటే భూమి మీద ఎవరున్నారు ఏందనేది మోకా పంచనామా అండి. ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా సరి చేసి మాకు ఇచ్చిన పాస్బుక్ అండి ఇది. ఇవి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఇవి పాత పాస్బుక్, ఫస్ట్ బుక్ ఇది స్టార్టింగ్ లో. ఇది చూడండి, దీంట్లో కూడా సర్వే నెంబర్ 99, 3 ఎకరాల 19 గుంటలు బరాబరే ఉంది. ఇది 40 సంవత్సరాల ఈసీ అండి. ఒకవేళ మేము అమ్మితే ఈ ఈసీలో కూడా క్లియర్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఎవరికి అమ్మిరని. ఇవన్నీ చూసండి. 1368 అమ్మిన వాళ్ళు బాలయ్య సన్స్ మొయిజు భర్తలేము, చిన్న బతిని. ఇది బరాబర్ ఉంది. అయితే వీళ్ళు ఏం చేసిర్రు, మాకు సంబంధించిన భూమి ఎక్కించారండి. ఇక చూడండి, 1368/1990 వాళ్ళు అమ్మితే
డాక్యుమెంట్ నెంబర్ వాళ్ళదండి. అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరు అనేది కూడా క్లియర్గా ఉంది. ఓకే. సో మాకు సంబంధించిన భూమి కూడా ఎక్కిచ్చేసి చేసిరండి. దాని తరగో డాక్యుమెంట్ నెంబరు ఇట్లా పట్టు ఇట్లా ఇక చూడండి, ఇది పానీలు కదండి, పహాని 1368/1990. అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరు అనేది ఇగో చూడండి క్లియర్గా ఉందండి. అమ్మిన వారు ఎవరండి, డాక్యుమెంట్. అమ్మిన వారు ఎవరు, మొయిజు బర్తలేము అంటే బాలయ్య సన్స్. కొన్నవారు ఎవరు, గ్రేగోరి రాజులు. అంతే కదండి, క్లియర్గా ఉంది. మిస్టేక్ ఏడా జరిగిందో కూడా తెలిసింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎల్ఆర్ఈపీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మేము దరఖాస్తు పెట్టుకున్నాం. దరఖాస్తు పెట్టుకున్నాక మోకా మీదకి వచ్చి ఎంక్వైరీ చేసి తహసీల్దార్ రిపోర్ట్ ఏడా పొరపాటు జరిగిందో చూసి కూడా మాకు కొత్త పాస్బుక్ ఇష్యూ చేసారు. కొత్త పాస్బుక్ ఇష్యూ అయిపోయిన తర్వాత చూడండి ఏం చేసారో, మాకు 2018లో పాస్బుక్ ఇష్యూ అయిందండి. దాని తర్వాత ఇగో 4వ నెల 2018 పాస్బుక్ ఇష్యూ అయింది. 5వ నెల మాదే, ఇగో చిన్నబత్తిన లాదరు జోజయ్య 3 ఎకరాల 18 గుంటలు. 6వ నెల మాదే, ఇగో 7వ నెల మార్చిరండి. 7వ నెల మారింది, కథ మారింది చూడండి. పట్టదారుడు కాలం మారింది. ఇది మార్చేసి మా మీద కేసు అయితే రివర్స్ లో మా మీదనే మా మీద కేసు. ఇది పెట్టుకుని ఇప్పుడు ఎక్కించుకున్నాడు కదండి. ఇప్పుడు ఈ గ్రేగోరి రాజుల కొడుకు. పొలిటీషియన్ కాదు, ఏం కాదండి. మా పక్క భూమోడు ఇంత ముందు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారి. ఇట్లా భూములు ఎట్లా చేయాలా, ఎట్లా ఆన్లైన్ ఎగరగొట్టాలా, ఎట్లా కబ్జా చేయాలనేది ఈయన పని. అదే పని. ఇక మేమే వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేసుకునేటోళ్ళు. నేను హైదరాబాద్ లో ఉంటాం, మన డ్రైవర్. ఇగో నేను అడిగిన అయితే ఏ విధంగా మారింది, ఎట్లా మారింది అని అడిగితే మీరు కోరిన రికార్డు లభ్యంగా లేదు. ఎవరు, తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్. మరి మీరు కోరిన రికార్డు లభ్యంగా లేనప్పుడు నా భూమి ఎట్లా ఎక్కిస్తారు? అప్పట్లో ఇది ఎక్కించిన వాళ్ళు ఎవరు అని చూసుకుంటే ఎంఆర్ఓ మల్లేష్ క్లియర్గా డేట్ నాడు ఎట్లా మార్చిండి ఏందనేది కూడా నేను రికార్డు మొత్తం తీసినానండి. క్లియర్గా ఉంది. అయితే ఈ విధంగా మా మీద కేసులు, మా మీదనే ఎఫ్ఐఆర్లు. అప్పుడున్న ఎస్ఐ సాయిరామ్ కంటిన్యూగా కేసులు ఫైల్ చేస్తుండండి. మా భూమిలో మేము పని చేస్తాం. ఎస్ఐ సాయిరామ్ అని చెప్పేసి అప్పట్లో 2018లో ఎస్ఐ సాయిరామ్ అని ఉన్నాడు. కంటిన్యూగా కేసులు ఫైల్ చేస్తుంటే, ఏం సార్ మరి కంటిన్యూ కేసులు ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి నేను సిపి గారు కంప్లైంట్ పెట్టుకున్నా. ఇవి 130 ఎఫ్ఐఆర్ నెంబర్ 81, 86, 138 ఇట్లా ఈ విధంగా ఫైల్ చేస్తుంటే మేము ఎట్లా బతకాలా, ఎట్లా తిరగాల, కోట్ల చుట్టూ ఎట్లా తిరగాలని చెప్పేసి అసలు దీన్ని ఫుల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి వేరే ఎస్ఐ ఉంటే ఆయనతో ఎంక్వైరీ చేపిస్తే చూడండి, ఇక ఫాల్స్ కంప్లైంట్, ల్యాండ్ లాదర్ నుంచి ఎంక్రోచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసిండు. ల్యాండ్ గ్రాబర్ ఈజ్ ఏ ల్యాండ్ గ్రాబర్, గ్రేగోరీ ఈజ్ ఏ గ్రాండ్ లేబర్. మొత్తం ల్యాండ్ కబ్జా చేద్దామని చెప్పేసి, మా భూమికి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిందని చెప్పేసి సిపి గారు ఎంక్వైరీ చేయించిన రిపోర్ట్ అండి ఇది. ఇప్పుడు తహసీల్దార్ రిపోర్ట్ నాకు క్లియర్గా ఉంది, ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా క్లియర్గా ఉంది. భూమి పొజిషన్ ఉన్నాం, అన్నీ ఉన్నాం. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఎక్కించుకొని ఒక ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు. ఒక ప్రొటెక్షన్ ఆయన ఉన్నాడు, ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవరైతే భూమిలో ఉన్నాలో వాళ్ళ కదపకండి అనేది ప్రొటెక్షన్. ఇప్పుడు ఆయన భూమిలో ఆయన ఉన్నాడు, నా భూమిలో మేమే ఉన్నాము. ఇప్పుడు ప్రొటెక్షన్ నీకు దేనికంటే ప్రొటెక్షన్, నన్ను భూమిలోకి వెళ్ళి పంపిమనే ప్రొటెక్షన్ అదేమన్నా. ఇగో ఈ సర్వే నెంబర్ 4 ఎకరాల 36 గుంటలు ఆయన ఉన్నాడు, ఆయన 3 ఎకరాల 18 గుంటలు మేము ఉన్నాం. ఇప్పుడు మేము ఈ భూమిలోకి రావద్దని చెప్పేసి నీకు ప్రొటెక్షన్, మేము రావద్దని. ఇది మా భూమి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన ఈడికొచ్చి కడ్డీలు బాతిండి, ఈ భూమిని కబ్జా చేసి మధ్యలో ఈ ల్యాండ్ ఉంది, దీన్ని పక్కా పెట్టిరు, మాకు టార్గెట్ పెట్టిండు. ఇగో దీని అద్దులు చూడండి, ఇక దీని అద్దులు చూడండి, ఇక చూడండి. నేను సర్వే చేయించిన. ఇగో తూర్పు చిన్నబత్తిని జయరాజు, పడమర ఎర్రవెల్లి రోడ్డు, దక్షిణ చిన్నబత్తిని రూపేత్ భూమి, ఉత్తరం. దీంట్లో ఎంత ఉందండి భూమి? 3 ఎకరాల 18 గుంటలు. ఇగో ఈయన వేసిన కేసు చూడండి, ఏమని వేస్తాడు కేసు మా మీద. దీంట్లో అంట ఇగో చూడండి, ఇది ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకుంది. సర్వే నెంబర్ 99 8 ఎకరాల 15 గుంటలని పెట్టిండు. ఇక చూడండి ఎక్స్టెంట్ చూడండి, 8 ఎకరాల 15 గుంటలని పెట్టిండా. ఎక్స్టెంట్ చూడండి, ఈస్ట్ చిన్నబత్తిని జయరాజు, వెస్ట్ ఎర్రవెల్లి రోడ్డు, నార్త్ శివార్ అలరాజ్పేట, సౌత్ ల్యాండ్ ఆఫ్ చిన్నబత్తిని రూపాయలు. ఈ అద్దులలో ఉన్న భూమి ఎంత? 318. ఈయన రాసింది ఎంత అండి? 815. ఈ విధంగా కోర్టును కూడా తప్పుదో పట్టిస్తుంది ఈ విధంగా. అయితే ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా నేను మా అడ్వకేట్కి ఇచ్చినానండి. అయితే ఈ అడ్వకేటు ఒక్క డాక్యుమెంట్ కూడా పెట్టలేదండి. ఇప్పుడు వాళ్ళు పిటిషనర్స్ వాళ్ళని మార్క్ చేయించు. ఇక చూడండి, రెస్పాండెంట్ నిల్లు. నేను అడిగిన అడ్వకేట్ని, మరి ఏం సార్ మరి మా డాక్యుమెంట్లు పెట్టలేవు అని అంటే, నేను పెట్టినా జడ్జి చూడలేదు.
ఇది ఇది వాళ్ళు కుమ్మక్కు మొత్తం కుమ్మక్క అండి, మొత్తం కుమ్మక్క అయిపోయి మా భూమిని కబ్జా చేయాలని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాడు అందరు. ఇక మొత్తం మేనేజ్ చేసుకుంటా మా భూమిని కబ్జా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత పెట్టాలి అంత పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. మేము ఎంత చేసినా ఎక్కడ పోయినా ఏముంటది పేదోళం. ఇట్లా ఈ విధంగా 3 ఎకరాలు కూడా 3 ఎకరాలు అసలు ఈ అద్దులలో ఉన్న భూమి చూడండి, మీరు షాక్ అవుతారండి. ఇక చూడు, ఇప్పుడు ఆయనే కదా వేసింది కేసు. 8 ఎకరాల 15 గుంటలు ఎక్స్టెంట్ పెట్టిండు. ఇప్పుడు ఈ అద్దులలో ఉన్న భూమి చూడండి, ఇగో చూడండి, అల్రాజ్పేట శివారు, అవునా, ల్యాండ్ ఆఫ్ అల్రాజ్పేట శివారు ఇటు ల్యాండ్ ఆఫ్ చిన్నబత్తిన జయరాజు ఎర్రవెల్లి రోడ్డు. ఈ అద్దులలో ఉన్న భూమి 3/18. ఈయన ఎంత రాసిండండి? 8-15 రాసి. ఈ విధంగా కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు ఈయన భూమి గీడుంది, నా భూమి ఈడుంది, మధ్యలో ఇంకో ల్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు నీ భూమిలోకి వస్తే నన్ను శిక్షించండి, అంతేగాని నా భూమికి నువ్వు కటిలు పాత్ర ఎక్కడిది అని అంటే నేను ఎస్ఐ గారిని అడిగిన, ప్రజెంట్ ఉన్న ఎస్ఐ కిషన్ రెడ్డి గారిని అడిగిన, ఇగో ఏమన్నా కోర్టు పోయి చూసుకోపో, మీరు భూమిలోకి పోతే మీ మీద కేసులు అవుతాయి, నా భూమిలోకి మేము పోవద్దా? రీసెంట్ హైకోర్టు కూడా ఏం చెప్పిందండి డిక్లరేషన్, ప్రజెంట్ ఉన్న ఎస్ఐ కిషన్ రెడ్డి, నేను ఇస్తా అండి, ఇప్పుడు ఇస్తా, ఏమన్నా అంటే అంటాడు. ఇక చూడండి, ఏమన్నా అంటే అంటాడు, వాళ్ళు 80లో కొన్నారు, 83లో కొన్నారు అని అంటాడండి. ఈ 80లో కొన్నాడా 83లో కొన్నాడా అనేది కూడా నేను తీసిన, అవన్నీ కూడా నేను కోర్టు చూస్తుంది కదండి. ఇక చూడండి, నీకేం అవసరం? ఇక చూడండి, వింతలండి మొత్తము ఈ ఎంత. ఇగో ఈ డాక్యుమెంట్ పెట్టినాడు 1980లో కొన్నా అని అన్నాడు. నేనేం చేసిన, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసిన క్లియర్గా చూడండి. 1980 ఇదే కదా ఆయన పెట్టిన డాక్యుమెంటే కదా, 1980 ఇది కూడా నేను తీసి ఇక చూడండి, 1131 శాంతం రాజయ్య మల్లయ్య. ఇక్కడ ఎవరున్నారండి? ఇగో మా తాత జోజయ్య అని పెట్టిన, ఇది జోజయ్య అని డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ రాసిరు, అవునా, 25/4/1980. ఉంటేగింటే సీరియల్ నెంబర్లు ఎవరిది ఉండాలా? జోజయ్య అని ఉండాలి, ఇక్కడ శాంతం రాజయ్య మల్లయ్య. ఇవన్నీ కూడా కోర్టు చూసుకుంటుంది ఏది ట్రయల్స్కి వచ్చినప్పుడు. ఇప్పుడు కేసు నడుస్తున్నప్పుడు మమ్మల్ని భూములోకి వెళ్ళిపో, మీరు భూమిలో ఉండొద్దు అనే రైట్ మీకుందా? ఎట్లా చెప్తారు మీరు మమ్మల్ని భూమిలోకి అని? మేము సావాలనా బతకాలనా? ఇంకోటి చూడండి, ఇంకోటి ఇప్పుడు ఈడ మార్చిండు కదా, ఇది ఆన్లైన్లో రికార్డ్ మార్చిండు కదా, నేను హైకోర్టు కూడా పోయినా, 133 రిట్ పిటిషన్, ఏది ధరణిలో వీళ్ళకి ఎక్కియండి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఆర్డరు. ఇదో చూడండి, ఇది ఇంక్లూడింగ్ హిజ్ నేమ్ రెవెన్యూ రికార్డ్స్ ఇన్ ధరణి పోర్టల్ అని అన్నారు, అవునా, ఇంతవరకు ఎక్కిలే భూమి. ఈ విధంగా మా భూమిని కబ్జా చేయాలా అని చెప్పేసి ప్లాన్ చేసి టార్గెట్ పెట్టిరు. ఇంకోటి అండి, సర్వే నెంబరు ఇదేనా ఇగో, ఇదేమో సర్వే నెంబర్ 99. ఇగో 100 సర్వే నెంబర్ చూడండి, ఇంకొక భూమి కూడా, ఇంకొక సర్వే నెంబర్ కూడా, ఇదేమో ఆన్లైన్ మార్చి కోర్టుకి ఇస్తాడు, ఇదేమో ఆన్లైన్ మార్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఏకంగా దొంగ రిజిస్ట్రేషన్. దీని మీద కూడా నేను కేసు ఇది పోయి పిటిషన్ ఇచ్చి తీసుకోపోతే డైరెక్ట్ కోర్టుకు పోయినా, కోర్టు కూడా ఏమన్నది, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అన్నది, ఫైల్ చేసారు. అంటే మేము కోర్టు నుంచి ఫైల్ చేయించుకోవాలా, వాళ్ళు ఏంటంటే చక్కగా పిటిషన్ ఇవ్వగానే కేసులు ఫైల్ చేస్తారు, మాకు చేయరండి, మేము కోర్టు పోయి చేయించుకోవాలా. ఇంతవరకు దీన్ని ఛార్జ్షీట్ చేయలే. ఇది ఒక ఎకరన్నర 29 గుంటలు, ఇది కూడా మాకు వంశపారపర్యంగా వచ్చింది, దీన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు. ఎట్లా చేసిండు అని చెప్పిన చూడండి, 363 డాక్యుమెంట్ నెంబర్, ఇది కూడా చూడండి, వింత విశేషాలు. ఇగో చూడండి, 7వ నెల మార్చిందని చెప్పినా కదా, ఇగో పట్టదారుడి కాలం మార్చి, తండ్రి కాలం మార్చి, ఇగో ఖాతా నెంబర్ మాదే, ఖాతా నెంబర్ మాదే, ఎక్స్టెంట్ మాది, ఓన్లీ పేరు మార్చిండు చూడండి, రాజులని పెట్టిండు, వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ నుంచి వాళ్ళ కొడుకు కూడా చేసి రిజిస్ట్రేషన్. మరి దీని మీద ఇంతవరకు చర్యలేవి? ఈ విధంగా మొత్తం భూమి ఇటు 3 ఎకరాల 18 గుంటలు, ఇది ఎకరం 29 గుంటలు, అది మాకు ఇచ్చిన భూమి. అది మాకు ఎట్లా వచ్చింది ఏందనేది కూడా ఇగో గిఫ్ట్ డీడ్ ఉంది మా దగ్గర, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇక 100 సర్వే నెంబర్ ఎకరం 29 అనువంశకం పట్ట. ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ చేసింది కూడా అదే కదా. ఇప్పుడు 99 సర్వే నెంబర్ ఆన్లైన్ మార్చేమో కోర్టుల కేసు వేస్తావు, 100 సర్వే నెంబర్ అది 1B మార్చేమో రిజిస్ట్రేషన్లు చేస్తావు. అంటే మేము ఇప్పుడు సావాలనా బతకాలనా? అంటే భూమి మొత్తము మీరు ఇట్లా మేనేజ్మెంట్ చేసుకుంటూ అందరూ మేనేజ్ చేసుకుంటూ మీరు దొంగతనంగా ఇట్లా చేసుకుంటూ పోతుంటే మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు మాకు సాగు తప్ప వేరే మార్గం ఉందండి ఇంకా? ఇది ఎట్లా చేయాలా? మేము ఒకటి ఏమంటున్నా అంటే, సార్ రేవంత్ రెడ్డి సార్, దయచేసి ఇట్లాంటి వాళ్ళని వెంటనే
చర్య తీసుకొని వీళ్ళ మీద వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇట్లా పేదోడు భూములు గుంజుకుంటారా? ఇప్పుడు పేదోడు ఒక న్యాయవాది దగ్గర పోతాడని చేయమని చెప్తాడు, వాళ్ళు బయట ఉంటాడు, ఈయన లోపల ఉంటాడు. వాళ్ళు లోపల ఏం చేసేది బయట వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళు ఏం చేసేది లోపల వాళ్ళకి తెలియదు. అట్లా ఉంది, అట్లా నడుస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మీరు హైడ్రాని తెచ్చిర్రు, మంచిగా ఉంది. డ్రగ్స్కి సంబంధించి ఈగల్ని తెచ్చారు, చాలా బాగుంది. కానీ ఒక ఫార్మర్ ల్యాండ్ని కాపాడడానికి ఏం యాక్ట్ ఉందండి? ఇట్లాంటి ఇప్పుడు మీకు ఇక్కడ న్యాయం జరుగుతుందని మీరు దూరం వచ్చారు, మరి ఏంటి ఎవరిని సంప్రదించారు? ఇక్కడ సంప్రదించామండి. ఆల్రెడీ మేము చెన్నారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఇట్లా పట్టుకోండి, ఇదిగోండి. ఫస్ట్ మేము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చినాం, ఇట్లా జరిగింది సార్, మరి ఇట్లా వేసి తప్పుడు అద్దులు పెట్టేసి తప్పుగా ఇట్లా చేసిరు అని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారికి ఫస్ట్ పెట్టుకోవడం జరిగింది దరఖాస్తు. దాని తర్వాత గ్రేగోరి అండి, గ్రేగోరి ఉందండి. ఒక్క నిమిషం, వాడు పెద్ద దొంగ అండి వాడు. ఇగో ఈ విధంగా ఒక్క నిమిషం ఇగో ఆర్డీఓ గారికి ఇచ్చాను, తహసీల్దార్కి ఇచ్చానండి. నెక్స్ట్ ప్రజావాణిలో ఇప్పుడు 19 ఆగస్ట్ ఇచ్చానండి, 19 ఆగస్ట్. అయితే ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి పెట్టారండి, ఆల్రెడీ రిపోర్ట్ కూడా రాశారు. ఇక్కడ నుంచి కూడా ప్రజావాణి గురించి మాట్లాడారండి. ఇమ్మీడియట్గా ఏవైతే దొంగతనంగా వాడు దాన్ని లెక్కేసుకుని చేసి ఇమ్మీడియట్గా కడీలు తీసేయమని చెప్పేసి నెల అవుతుందండి, ఇంతవరకు తీయలే. ఇక్కడ నుంచి మంచి రెస్పాన్సే ఉందండి. మీరు కనుక్కోమన్నారు. ఇమ్మీడియట్గా అక్కడ ఎవడైతే తప్పుడు చేసిండో, తప్పుడు పని చేసిండో, తప్పుగా వాడు కడీలు పాతిండో, గ్రేగోర్ అనే వ్యక్తి వాడు చేసిండు, మీరు ఇమ్మీడియట్గా ఆ నుంచి కడీలు తీపేయాలని చెప్పేసి లోపలి నుంచి మన చెన్నారెడ్డి సార్ ఫోన్ చేయించండి, చేస్తామని అన్నారు. ఇంతవరకు మాకు చేయలేదండి, ఇంతవరకు పని కాలేదు. మమ్మల్ని ఆ కోర్టు పోండి, ఈ కోర్టు పోండి, దాదాపు ఆగస్టు 4th నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాము. మాకేం న్యాయం జరుగుతలేదు. మేము ఇప్పటికి హైకోర్టు పోవాలా, ఆ కోర్టు పోవాలంటే మా దగ్గర డబ్బులు ఉండొద్దా? పేదోడు ఎట్లా చేయాలా? దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి అన్న, ఇది పేదల ప్రభుత్వం, మేము భూమిని నమ్ముకునే బతుకుతున్నాం, మాకు సాగు తప్ప వేరే మార్గం కనిపిస్తలే. దయచేసి ప్రభుత్వమే దీని మీద యాక్షన్ తీసుకొని ఒక అడ్వకేట్ని పెట్టి, ఒక పీపీని పెట్టి మీరే దగ్గరుండి చేపియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదా మేము సాగుడు తప్ప మాకు వేరే మార్గం కనిపిస్తలే. ఇప్పుడు మీరు చూసి రండి కూడా, దాదాపు ఎకరం 1 crore దాకా ఉందండి. అయితే ఎవరైతే ఈ రాజులు అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ భూమి త్రిపుల్ ఆర్లో పోతుంది కాబట్టి ఇప్పుడు మా భూమి మీద పడ్డాడు, ఈ పేదోడు భూమి మీద పడ్డాడు. ఇప్పుడు దీని మీద గవర్నమెంటే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలా, లేదా ఇక మాకు ఇక్కడ సాగు తప్ప వేరే మార్గం కనిపిస్తలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఇది ప్రొడక్షన్ పోయింది సార్, పోయినప్పుడు మనకి తెలపాలనా వద్దా? 3 నెలలు 4వ నెలలో చెప్పారు. అంటే డేట్ అయిపోయేదాకా చూసి నా అడుపుకాడికి తెలవకుండా వాడు అడుపుకాడికి తెలవకుండా పోద్దా అండి పోలీస్ స్టేషన్కి? ఒక ప్రొడక్షన్ వచ్చింది అనుకో, ప్రొడక్షన్ రాగానే యువతల మేము ల్యాండ్ మీద ఉన్నాం కదా, మరి మాకు తెలిపాలనా వద్దా? ఈ కిష్టారెడ్డి సారు ఎస్ఐ చెప్పలేదు. 3 నెలల తర్వాత మమ్మల్ని పిలిపించి 3 నెలలు వెళ్ళి 4వ నెల ఇవాళ శుక్రవారం ఇవాళ శుక్రవారం పిలిపించి చెప్పి శనివారం ఆదివారం 2 రోజుల్లో కడ్డీలు వేయించండి సార్. మేము ఎక్కడ పోవాలి? ఎక్కడని మేము మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి? ఎక్కడ చేయాలి? మళ్ళీ పోయి మేము మేము పెట్టుకున్న అడ్వకేట్ని అడిగితే వాడు ఏమంటాడు, నేను పెట్టినా కానీ మేడం చేయలేదు, నేనేం చేయాలి? చేయబెట్టి చెప్పియాలనా? అంటే ఎందుకు తీసుకున్నారా 10 లక్షలు? ఎందుకు తీసుకున్నా? రూపాయి ఇచ్చినోడే 10 లక్షలు సార్. బంగారము, పుస్తల తాడు అన్నీ అమ్మి నా జీవితమే, నా రక్తం, రెయ్యింబగులు పూలు హైదరాబాద్కు 2 గంటలకు వచ్చి పూలు తీసుకొని ఇంటికి పోయి అమ్ముకొని అల్లుకొని రేత్రి పగులు తిరిగి వాడికి ఇచ్చినా సార్. వాడికి తెలుసు, నీ కాలు కూడా పట్టుకున్నా. వాడు వచ్చి ఇప్పుడు నా కాలు కాదు సార్, నీకు తెలియకుండా ఎట్లా పోద్ది? నీకు తెలియకుండా రిల్ అని ఎట్లా వస్తుంది? నా పాస్బుక్ ఎట్లా వస్తుంది? నాకు ఎందుకు రాదు? ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పాను. అంటే నేనేం చేయాలమ్మా? నేను చచ్చిపుట్టినా, నేను బతకలేదు, నేను చచ్చినా నీ కాలు ముక్కుతా, నీ దండం పెడతా, అట్లా ఇట్లా అని చెప్పాను. అంటే అట్లా ఇట్లా అంటున్నావు కదా, మరి నా భూమి ఏం కావాలి? మేమేం కావాలా? మేము పేదవాళ్ళం ఏం కావాలా? నువ్వు 10 లక్షలు ఇస్తే తిని నీ నా కాళ్ళు ముక్కుతున్నావు, ఇప్పుడు నీ కాళ్ళే ముక్కుతారా? నా భూమి నాకు ఇయ్యి, నా భూమి నాకు తెచ్చియ్యి. నువ్వు ఎట్లా అమ్ముడు పోయి సరే సార్, నువ్వు లేకుండా ఒక జడ్జిమెంటు, ఒక ప్రొటెక్షన్ ఎట్టిస్తుందండి? ఎట్లా ఇస్తుంది? ఇచ్చింది అనుకో, మాకు చెప్పొద్దా మీరు?
అంటే ఒక్క రోజు 2 రోజులకు చెప్పి 3వ రోజు నేను ఏ కోర్టుకు పోవాలా, ఎవరి కాడికి పోవాలా, ఏ పోలీస్ స్టేషన్కి పోవాలా, ఏ ఏ మనకు వింటారా అండి 3 రోజుల్లో? అందుకోసానికే ప్రజావానికి వచ్చినాం సార్. ప్రజావానికి వస్తే మాకు మంచిగా జరిగింది. ఇంకా కూడా న్యాయం జరగాల. మేమైతే బతకలేము సార్. ఇంక మేము చచ్చిపోయేది ఏదైనా పోసుకొని ఇక్కడనే చచ్చిపోతాం సార్. మేము ఇంటికి కూడా పోము. ఇంకా మా బ్రతికే కాదు ఉంది సార్. ఇంకా నా ఒక్కదాని రెక్కల మీద 16 మంది బతకాల సార్ ఆ 3 ఎకరాల భూమిలో. నా బతుకు బాగాలేదు సార్. నా బతుకు మమ్మల్ని ఎక్కడ పోతే చూడండి సార్. మా చేనుకి వచ్చి నా పంట నష్టపరిహారం చేసి నా మీదనే కేసు వాళ్ళు పట్టుకుంటారు. నా మొక్కజొన్నలు రాత్రి పట్టించకపోయి ఏంది సార్ అని పోతే నా మీదనే కేసు, నా కడ్డీలు వాళ్ళకి కొట్టి నా మీదనే కేసు. ఇట్లానా సార్? మేము పెడితే మళ్ళీ పట్టించుకోవట్లేరు. మాట్లాడదామమ్మా దీని గురించి కంపల్సరీ ఇప్పుడు టెలికాస్ట్ చేద్దామమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్ గారికి, ఈ సీతక్క కూడా తెలవాలి సార్ ఈ సంగతి. ఒక లేడీస్కే తెలుస్తుంది నా కష్టం ఏందో. ఆమె అడవుల్లో చేసింది, నేను ఊళ్ళో చేసిన కన్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు సార్. నేను ఏం చేయను, నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేకపోయినా. గత ఈ 6-7 సంవత్సరాల నుంచి పెట్టినట్టే ఉన్నా కానీ నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు సార్. ఈ పుస్తకం తప్ప రెండోది ఏం లేదు. ఇది కూడా ఇక్కడనే చేయమంటే ఇస్తా. పెట్రోల్ పోసుకొని నేను ఇక్కడనే చేస్తాను. సో చూశారు కదండి పరిస్థితి. వీళ్ళ ఆవేదన, వీళ్ళ ఆక్రందన గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామం శివారు సర్వే నెంబరు 99లో 3 ఎకరాల 18 గుంటల భూమి చిన్నాబత్తిని లాజరు భూమిని కబ్జా చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి, తగు న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు ఆ చిన్నాబత్తిని లాజరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ప్రజావేదిక దగ్గరికి రావడం జరుగుతుంది. దాదాపుగా దీనికి సంబంధించినటువంటి భూమి ఏదైతే 3 ఎకరాల 18 గుంటల భూమి ఏదైతే ఉందో ఎవరో అతని పేరేంటండి జాగోరి అనే అతను వ్యక్తి ఇక్కడ కబ్జా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ప్రజా భవన్ దగ్గరికి వస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందంటూ కూడా దాదాపుగా ఆగస్టు నుంచి కూడా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. దాదాపుగా ఇప్పటికీ వీళ్ళ తరపు లాయర్కి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి వీళ్ళకి అన్యాయం చేయాలని చూసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుంది, ప్రజాపాలనలో న్యాయం జరుగుతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా బట్టి విక్రమార్కకి, అదేవిధంగా సీతక్కకి వినతి పత్రాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ భూమి వాళ్ళకి ఇప్పించకపోతే ఇదే ప్రజాభవనం ముందు ఆత్మహత్య చేసుకుంటాం తప్పితే మాకు వేరే ఆస్కారమే లేదు, వేరే శరణ్యమే లేదంటూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బాధను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్యలు తీసుకుని వీళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ల్యాండ్ మీదే ఆధారపడి బతుకుతూ ఉంది. దాదాపు అక్కడ ఎకరం ల్యాండ్ ₹1,00,00,000 వరకు ఉన్నట్టుగా కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దయచేసి దీనికి సంబంధించి ప్రభుత్వం టేక్ఓవర్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటుంది. ఓవర్ టు స్టూడియో.